ముఖ్యంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఆడపిల్లలు పాటించాల్సినటువంటి నియమాలు ప్రత్యేకించి ఏమైనా ఉన్నాయంటారా? ఇది ప్రతి వరలక్ష్మి వ్రతం రోజనే కదమ్మా! ప్రతిరోజు పాటించవలసినటువంటి నియమాలు. ఓకే. అవి చేసుకుంటే మనకి ఈ వ్రతంలో పూర్తిగా చెప్పబడిందే అదమ్మా. ఓకే. ఆడవాళ్ళు నియమాలనేటివి ఖచ్చితంగా చేయాల్సినటివే. సూర్యోదయాత్పూర్వం లేవడం, ఆ! ఇల్లంతా కూడా పరిశుభ్రం చేసుకోవడం, అలాగే ఇంటి ముందు ముగ్గు వేయడం, తర్వాత వంట వార్పు అన్నీ చేసుకోవడం, అమ్మవారికి సంబంధించిన వైద్యాలు. నైవేద్యాలను సమకూర్చుకోవడం, అక్కడ పూజా స్థలంలో అన్ని పూజా సామాగ్రిని ఏర్పరచుకోవడం, ఇవన్నిటితో పాటు తాను లక్ష్మిగా తనకు తాను లక్ష్మిగా సింగారించుకోవడం. ఓకే. అలంకరణ అమ్మవారికి ఆడవాళ్ళకు ఇష్టం చాలా కాబట్టి. ఆ! అమ్మవారికి మనకి ఇష్టము, ఇష్టము, ఆడవాళ్ళకి కూడా ఆడవాళ్ళకు ఇష్టం. ఇష్టం. అవును. కాబట్టి వాళ్ళు కూడా అలంకరించుకోవడం. అందులో ముఖ్యమైనటువంటివి ఓకే. ఏంటి? మనము చేసేటటువంటి నైవేద్యాలు కానీ, ఇతర ఏవి చేసినా కానీ, మనం పూజా స్థలంలో మనకు ఆడవాళ్ళు ఎలా ఉండాలంటే ముత్తైదువుగా ఉండాలి. ఓకే. సువాసినిగా, ముత్తైదువుగా ఉండేటటువంటివి అన్నీ కూడా తాను ధరించి ఉండాలి. ఓకే. ముత్తైదువుగా అంటే చేతికి నిండుగా గాజులు. గాజులు, కాళ్ళకు పట్టీలు. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు రేపు సాఫ్ట్‌వేర్ కల్చర్ ద్వారా అవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా పాటించాలి. పాటించాలని కుంకుమతో కూడినటువంటి బొట్టు, ముఖానికి పసుపు, ఓకే. కాళ్ళకు పసుపు, పారాని, హ్మ్. అలాగే జడ కూడా అల్లుకుని. ఆ! అల్లుకొని. హ్మ్. అందుకు ముఖ్య కారణం ఏంటంటే, మనకు పూజకు నైవేద్యాలు చేస్తా ఉంటాం. అవును. అందులో ఒక్కటి కనిపించినా కానీ అది నైవేద్యం పనికిరాదు. ఓకే. దేవుడికి ఎక్కదు. అమ్మవారికి సమర్పించలేం. కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా జడల్లుకుని. జడ అల్లుకొని ఉండాలి. ఓకే. తలలో పూలు ఇవన్నీ కూడా లక్ష్మికి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా సువాసినికి సంబంధించినవన్నీ కూడా ఆ అమ్మవారు చూస్తే సంతోషపడుతుందంట. ఓకే. కాబట్టి తాను సంతోషపడి మనకు మనం దీర్ఘ సుమంగళి యోగ్యత, లక్ష్మీ కటాక్షాన్ని తను ఆ! కలుగజేస్తుంది.